రైట్. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటి? గ్రూప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ గ్రూప్? కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్. ఓకేనా? సో ఇండివిజువల్ లెడ్జర్స్ అన్నిటిని కూడా గ్రూప్ చేసుకుంటాం, కంబైన్ చేసుకుంటాం, వాటినే మనం గ్రూప్స్ అంటాము. ఓకేనా? సో ఈ గ్రూప్స్ వల్ల యూజ్ ఏంటి మనకి టాలీలో అంటే, ఓకే, సో ఎప్పుడైతే మనం లెడ్జర్స్ మెయింటైన్ చేస్తున్నామో ఆ లెడ్జర్స్ అనేవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడ రికార్డ్ అవ్వాలి, ఆ పాత్ గ్రూప్ చూపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ తీసుకుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడ రావాలి మనకి? పర్చేజెస్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ లో రావాలి మనకి. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేజెస్ రావాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్ తోనే మనకి అది పాసిబుల్ అవుతుంది. లైక్ ఇంకొకటి ఎగ్జాంపుల్ స్టేషనరీ అనుకుందాం. ఓకే, సో స్టేషనరీ అనేది ఏంటి మనకి బిజినెస్ లో అనేది? ఒకటి ఎక్స్పెన్స్. ఓకే, సో ఈ ఎక్స్పెన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడ డిస్ప్లే అవుతుంది మనకి? పిఎన్ఎల్ అకౌంట్ లో. ఓకేనా? సో స్టేషనరీ అనే ఎక్స్పెన్స్ పిఎన్ఎల్ అకౌంట్ లో కనుక ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే పాత్ ఏంటి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్. ఓకే, సో ఏ గ్రూప్ మనం రికార్డ్ చేసుకుంటాం? స్టేషనరీ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రైట్. సో టోటల్ గా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయేమో టాలీలో? 28 గ్రూప్స్. ఓకేనా? సో 28 గ్రూప్స్ ని కూడా అగైన్ 2 పార్ట్స్ కి డివిజన్ జరిగింది మనకి. ఓకేనా? సో ప్రైమరీ అండ్ సబ్ గ్రూప్స్. సో హౌ మెనీ ప్రైమరీ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ టాలీ? సబ్ గ్రూప్స్ 13. రైట్. నెక్స్ట్, సో 15 or 13. రైట్. నెక్స్ట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ లో టోటల్ గా ఎన్ని గ్రూప్స్ వస్తాయమ్మా? 6. టోటల్ కంప్లీట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపి మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి? 6. సో టోటల్ 28 లో 6 గ్రూప్స్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే రిమైనింగ్ ఇంకా ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. సో 22 కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో ప్రీవియస్ 6 గ్రూప్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. సో కెన్ యూ టెల్ మీ ద నేమ్స్? పర్చేసెస్ గ్రూప్, సేల్స్ గ్రూప్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, indirect expenses, direct income, indirect income. Okay, fine. So those are 6 groups comes in trading and profit and loss account. For example, goods sold to creditor. Okay, goods sale చేశాను. So the entry will be creditor account debit to sales. సో ఇక్కడ ఏమేమి గ్రూప్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి చెప్పండి మీకు తెలిసినవి? సేల్స్ గ్రూప్. ఓకేనా? సో క్రెడిట్ లో రికార్డ్ చేసిన సేల్స్ అనేది ఎక్కడ రికార్డ్ అవుతుంది? సేల్స్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాం. రైట్. సో ఎస్టర్డే ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారమ్మా? రైట్. సో కంప్లీట్ చేశారు, ఫైన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? నథింగ్. సో నేను నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయొచ్చు అయితే? రైట్. అవును, ట్రేడింగ్ సైడ్ రికార్డ్ చేసుకుంటాము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. స్టాక్ తగ్గిపోతుంది కాబట్టి. సో అది ఏంటి అంటే అది కూడా కొన్నిసార్లు కొంతమంది ఏమో డైరెక్ట్ లో చూపిస్తారు, కొంతమంది ఇండైరెక్ట్ లో కూడా చూపిస్తారు. ఓకేనా? మీరు వర్క్ చేసే టైంలో అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకొని రికార్డ్ చేసుకుంటారు. ఓకేనా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంబైన్డ్ గా ఇచ్చారు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సో లాసెస్ మనకు అక్కడ రేజ్ అయింది. సో లాసెస్ ఆల్సో కమ్స్ ఇన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్. ఎందుకు అంటే మనం లాసెస్ ని ఎక్కడ రికార్డ్ చేసుకుంటాం? జనరల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. రైట్. ఎక్స్పెన్సెస్ అయినా సరే లాసెస్ అయినా అక్కడే రికార్డ్ చేసుకుంటాం. సో అక్కడ రికార్డ్ చేయాలి అంటే మనకి ఏ గ్రూప్ హెల్ప్ తో రికార్డ్ చేసుకోగలం? ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అటు సైడ్ రికార్డ్ అవుతుంది. ఓకే, పిఎన్ఎల్ అకౌంట్ సో రికార్డ్స్ బోత్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అవన్నీ కూడా పిఎన్ఎల్ అకౌంట్ లో లెఫ్ట్ సైడే పోస్ట్ చేస్తాం మనం. ఓకేనా? సో అక్కడ డైరెక్ట్ గా పోస్ట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనకి అది యూజ్ అవుతుంది.
ఇంకే గ్రూప్ తీసుకున్నా సరే అప్పుడు మనకి ఇక్కడికి రాదు. ఓకేనా, వేరే చోట వెళ్ళి రికార్డ్ అవుతుంది మనకి. ఓకే, బై డిఫాల్ట్ గా ఏంటంటే టాలీలో గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంటర్నల్ కోడింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కనుక గ్రూప్ ప్రొవైడ్ చేశారంటే ఆటోమేటిక్ గా ఆ గ్రూప్ సంబంధించినవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో లెఫ్ట్ సైడ్ వస్తుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. అఫ్ కోర్స్ అది 2 ways లో ట్రీట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తారు, కొంతమంది ఇండైరెక్ట్ లో ట్రీట్ చేసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ సిచ్యువేషన్స్. ఓకే, ఫ్రీ శాంపుల్స్ ఆల్మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో నోట్ చేసుకుంటారమ్మా. వెయిట్ ఒక్క నిమిషం అమ్మా, ఫ్రీ శాంపుల్స్ కదా. ఓకేనా, సో ఫ్రీ శాంపుల్స్ రికార్డ్స్ ఇన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో రికార్డ్ చేసుకోండి. ఓకేనా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు. రేట్ లైక్ ఎగ్జాంపుల్, ఇంకొకటి ఏంటంటే రేట్స్ అండ్ ట్యాక్సెస్ అని ఇచ్చారు. ఓకేనా, యాక్చువల్ గా ఏంటి అంటే రేట్స్ అండ్ ట్యాక్సెస్ మోస్ట్లీ దానికి ఒక గ్రూప్ ఉంది మనకి. ఓకేనా, గ్రూప్ ఏంటి అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్ ఉంటుంది. ఓకేనా, సో మీరు బిజినెస్ లో ఏ ట్యాక్స్ పే చేసినా సరే డ్యూటీస్ అండ్ గ్రూప్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాం. ఓకేనా, సో కొన్ని ఉంటవి అవి కూడా ట్యాక్సే, లైక్ బట్ అవి రేట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మున్సిపల్ ట్యాక్స్ తీసుకుందాం. సో మున్సిపల్ ట్యాక్స్ అంటే లైక్ మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చిన్న చిన్న మున్సిపాలిటీకి పే చేస్తూ ఉంటారు. ఆర్ మీరు ఓన్ బిల్డింగ్ ఉన్నా సరే మీరు ఎప్పుడు ఏం పే చేస్తూ ఉంటారంటే పర్ మంత్ కి లేదంటే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం కి మున్సిపల్ ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు. వాటర్ కి అని చెప్పేసి, క్లీనింగ్ కి అని చెప్పేసి పే చేస్తూ ఉంటారు. అవి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ బిజినెస్ లో. ఓకేనా, లైక్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లాగా జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఇలా ఏం పే చేయట్లేదు, మీరు రెగ్యులర్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. అలాంటి మున్సిపల్ ట్యాక్సెస్ వచ్చేసరికి మాత్రం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వస్తుంది. ఓకేనా, మోస్ట్లీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లైక్ జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, లైక్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ కవర్ అవుతుంది అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ లో వస్తుంది. ఓకేనా, రేట్స్ అండ్ ట్యాక్సెస్ మీకు పిఎన్ఎల్ అకౌంట్ లో కూడా అక్కడ ఇచ్చాను, ప్రొవైడ్ చేశాము. ఎందుకు అంటే లైక్ ఇలాంటివి మున్సిపల్ ట్యాక్సెస్ అని. ఓకేనా, అవన్నీ కూడా బిజినెస్ లో ఎక్స్పెన్సెస్, రైట్, ఎక్స్పెన్సెస్ కాబట్టి నేను వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసి రికార్డ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, సో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయక ముందు అవుతున్న ఎక్స్పెన్సెస్ అవి. ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి, ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతూ ఉంటాం. ఓకేనా, అలాంటి ఎక్స్పెన్సెస్ బిజినెస్ లో పార్ట్ అవి. అసలు బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, రైట్. సో బిజినెస్ లో ఇంకా స్టార్ట్ చేస్తేనే ట్రాన్సాక్షన్స్ జరిగితే అప్పుడు మీరు ట్రీట్ చేయొచ్చు. బట్ బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఫౌండేషన్ స్టేజ్ లోనే ఉంది, వాటిని స్టార్ట్ చేయడానికి కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతూ ఉంటారు. వాటిని ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకేనా, సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏ గ్రూప్ లో వస్తుంది అంటే మనకి ఇంకొక గ్రూప్ ఉంది, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అని, రైట్. ఆ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటారు యాక్చువల్ గా అయితే. ఆ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ గురించి వచ్చినప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, బట్ అయినా ఇక్కడ కూడా మీకు ఆ పాయింట్ ఇచ్చాను. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ స్టార్టింగ్ ఇంకా అయ్యాం తర్వాత అది ఫర్దర్ గా రైట్ ఆఫ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎలా రైట్ ఆఫ్ చేస్తారంటే పిఎన్ఎల్ అకౌంట్ లో ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ రైట్ ఆఫ్ చేసుకుంటూ వస్తారు. అందుకని చెప్పేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో కూడా ఇచ్చాను. ఓకేనా, సో అవి మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఈ గ్రూప్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా, రైట్. ఇంకా సో మీకు ఎస్టర్డేనే చెప్పాను, అందులో మీకు కొన్ని బ్లైండ్ గా వెళ్ళిపోద్దు. పిఎన్ఎల్ అకౌంట్ అనగానే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ట్రేడింగ్ అకౌంట్ అనగానే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్ అని బ్లైండ్ గా వెళ్ళొద్దు, నేను వేరేవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను అని చెప్పాను, రైట్. సో ఇప్పుడు మీరు అడుగుతున్నవన్నీ కూడా అవే. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్స్పెన్సెస్ తో పాటు ఇన్కమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నోట్ చేసుకున్నారు కదా, రైట్. ఇంకా ఎనీ డౌట్స్? ఫైన్, సో ఐఎమ్ కంటిన్యూ ద రిమైనింగ్ టాపిక్స్. సో 6 గ్రూప్స్ కంప్లీట్ అయిపోయింది కదమ్మా మనకి.
indirect expenses, indirect income, hmm? Marine insurance, right? Next, balance sheet. సో టోటల్ 6 కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ 22 గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఆ 22 ఎక్కడ రికార్డ్ చేసుకుంటాము అంటే కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్, అసెట్ సైడ్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ చూద్దాం, సింపుల్ గా ఉండేవి చెక్ చేసుకుందాం మనం. ఓకేనా, ఈజీగా అర్థమయ్యేది ఏంటి. ఫస్ట్ కమింగ్ టు లయబిలిటీ సైడ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి రికార్డ్ చేసుకుంటారు? జనరల్ గా మీకు ఐడియా ఉన్నది చెప్పండి. ఫైన్. నెక్స్ట్, ఫిక్స్డ్ అసెట్స్. వెరీ గుడ్. ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటారమ్మా? అసెట్ సైడ్. ఆఫ్టర్ దట్ డెటార్స్. కరెంట్ అసెట్స్ లయబిలిటీ సైడ్, అసెట్ సైడ్ అంటే అసెట్ సైడ్ రికార్డ్ చేసుకుంటారు. ఇంకా క్యాష్. ఓకే ఫైన్. క్యాష్, బ్యాంక్, స్టాక్. సో ఏం స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్ నోట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా అసెట్స్ అయినా లయబిలిటీస్ అయినా ఏది ఎనీథింగ్ బ్యాలెన్స్ షీట్ లో మీకు తెలిసినవి చెప్పేసేయండి. డెటార్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటాం? నాన్ కరెంట్ అసెట్స్. సో నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ కరెంట్, వాటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ సేమ్. ఓకే, ఇంకా ఏం చెప్పారమ్మా ఇప్పుడు? డెటార్స్ అన్నారు. సో ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటాం? అసెట్స్ సైడ్. నెక్స్ట్ క్యాపిటల్, లయబిలిటీస్ సైడ్. డ్రాయింగ్స్ ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటాం? క్యాపిటల్ లో నుంచి లెస్ చేస్తారు. ఫైన్, డ్రాయింగ్స్. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటామమ్మా? నెక్స్ట్ అవుట్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్స్. ఓకే, లయబిలిటీ సైడ్. ఇంకా రిజర్వ్స్. క్రెడిటర్స్ రిజర్వ్స్ అంటున్నారా? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్సెస్ ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటాం? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీ సైడ్ వస్తుంది మనకి. ముందుగానే రిసీవ్ చేసుకుంటున్నాము మనం. ఓకే, ప్రీపెయిడ్ అయితే కనుక మనకి received in advance. Prepaid means comes in asset side. Next, creditors comes in liability side. Next, loans and advances. Fine. ఎటు సైడ్ రికార్డ్ చేసుకుంటామమ్మా? లయబిలిటీ సైడ్. అసెట్ సైడ్, అసెట్ సైడ్. అడ్వాన్సెస్ కదమ్మా మీరు చెప్పింది. ఓకే, ఇంకా ఓడీస్. ఇంకా సో ఆల్మోస్ట్ 22లో ఒక 20 వరకు కవర్ చేసేసారు. అయితే 20 కాకపోయినా ఒక 15 వరకు కవర్ చేశారు. ఓకేనా, సో చూద్దాం అసలు ఏమేమి కవర్ అయినాయి 22లో. మెయిన్ గా మీరు చెప్పిన వాటిల్లోనే ఉన్నాయి మనకి గ్రూప్స్ నేమ్స్ అనేవి. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, కమ్స్ టు లయబిలిటీస్ సైడ్. ఓకేనా, క్యాపిటల్, డ్రాయింగ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అవుట్ స్టాండింగ్స్, రిసీవ్డ్, అడ్వాన్స్, క్రెడిటర్స్, ఓడి. ఓకే, సో ఇప్పుడు లయబిలిటీ సైడ్ మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి గ్రూప్స్ నేమ్స్? డివిజన్ చేద్దాం. ఓకేనా, ఒకటి వచ్చేసరికి లయబిలిటీస్ సైడ్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఆర్ కరెంట్ లయబిలిటీస్. రైట్, సో మనకి లయబిలిటీస్ ఉంటే లాంగ్ టర్మ్ ఉంటుంది, లేదంటే షార్ట్ టర్మ్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో 2 పార్ట్స్ గా డివిజన్ చేసామని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా లయబిలిటీ సైడ్ లోనే క్యాపిటల్ కూడా నోట్ చేసుకుంటారు. సింపుల్ గా ఈ 3 గుర్తు పెట్టుకోండి ఫస్ట్.
ఓకేనా, ఎటు సైడ్ వచ్చేస్తుంది. ఒకటి క్యాపిటల్ సపరేట్ గా రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, నెక్స్ట్ షార్ట్ టర్మ్ లయబిలిటీ సైడ్. వీటిని మళ్ళీ అగైన్ డివిజన్ చేసుకుంటూ వచ్చారు. ఓకేనా, సో ఇక్కడ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చెప్పాము. ఇక్కడ మీకు ఎన్ని గ్రూప్స్ కవర్ అయినాయి? లాంగ్ టర్మ్ 1, షార్ట్ టర్మ్ 2, క్యాపిటల్ 3. దట్స్ ఇట్. ఓకేనా, ఇక్కడ మీకు 3 పార్ట్స్ కవర్ అయిపోయినవి. మీకు క్యాపిటల్ ఐడియా ఉంది. ఓకేనా, బిజినెస్ లోకి ఓనర్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే వాటిని మనం క్యాపిటల్ అంటాము. క్యాపిటల్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకేమన్నా లోన్స్ తెచ్చుకుంటే లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ నోట్ చేసుకుంటారు. ఓకేనా, నౌ కమ్ టు ద బ్యాలెన్స్ షీట్. సో see the groups names on liability side. Capital. Next, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ కూడా ఉందమ్మా మనకి. ఓకే, ఆఫ్టర్ దట్ సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఐడియా ఉంటుంది మనకి. క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, ఓకేనా, రిటైర్డ్ ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాము మనం. ఆఫ్టర్ దట్ లోన్స్ అండ్ లయబిలిటీస్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. ఓకే, సో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఓకే, అవి మనకి ఐడియా ఉన్నవి ఇప్పటి వరకు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి హిడెన్ గా మనకు తెలియనివి అంటే? తెలిసినవి అఫ్ కోర్స్, కాకపోతే ఏంటి అంటే మెయిన్ కాదు, అవి సబ్ వస్తాయి. ఓకే, రైట్. సో లైన్ వైజ్ గా చూద్దాం ఫస్ట్ మనం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ క్యాపిటల్ గ్రూప్. ఓకే, సో ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓనర్ కనుక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారంటే కమ్స్ ఇన్ విచ్ గ్రూప్? Capital group, right? All capital, all types of capital, either it is a partnership firm, audit offices like or companies, organizations, institutions, banks, anything. Owners can invest చేశారంటే all types of capital comes in capital group. ఓకే, నెక్స్ట్ కంపెనీస్కి వచ్చేస్తే మీకు క్యాపిటల్ ఎలా ఉంటుంది ఫామ్ కంపెనీలో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ రూపంలో ఉంటుందమ్మా మీకు కంపెనీస్ తీసుకుంటే మీకు. ఓకేనా, సో కంపెనీలో వచ్చేసి మనకి ఒక కంపెనీ స్టార్ట్ చేయగానే ఒక లార్జ్ కంపెనీ, ఓకేనా, ఎంఎన్సీస్ అవ్వచ్చు, వాళ్ళ క్యాపిటల్స్ ఎలా ఉంటాయి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ రూపంలో ఉంటాయి వాళ్ళకి. ఓకేనా, సో వాళ్ళకి 10% హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళు 1% హోల్డ్ చేస్తున్నారు, ఇంకొక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 3% హోల్డ్ చేస్తున్నారు. ఓకేనా, వాళ్ళకున్న క్యాపిటల్ అంతా కూడా షేర్స్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆ షేర్స్ కూడా ఎక్కడ రికార్డ్ చేయాలి మీరు? క్యాపిటల్ గ్రూప్ లోనే రికార్డ్ చేయాలి. సో మీరు అందరికీ ఐడియానే ఉంటుంది కంపెనీ అకౌంట్స్. షేర్స్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్, ఎంత ఇష్యూ చేశాము, ఫేస్ వాల్యూస్, ఇవన్నీ గుర్తొస్తున్నాయమ్మా. అవన్నీ కూడా ఎక్కడ రికార్డ్ చేయాలి మీరు? కమ్స్ ఇన్ క్యాపిటల్ గ్రూప్, రైట్? నెక్స్ట్, irrespective of the legal status. Okay, after that examples, ఎనీథింగ్, ప్రొప్రైటర్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా వాటి క్యాపిటల్స్ అన్ని క్యాపిటల్ గ్రూప్ లోనే వస్తుంది. నెక్స్ట్, దాని తర్వాత సి ద లాస్ట్ పాయింట్, క్రియేట్స్ ఓనర్స్ పర్సనల్ డ్రాయింగ్స్. క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు, 10 lakhs ఇన్వెస్ట్ చేశారు బిజినెస్ లోకి, సో క్యాష్ అకౌంట్ డెబిట్ క్యాపిటల్ వచ్చేస్తుంది. సో క్యాపిటల్ కమ్స్ ఇన్ క్యాపిటల్ గ్రూప్. ఆఫ్టర్ దట్ తన పర్సనల్ యూస్ కోసం కొంత అమౌంట్ విత్ డ్రా చేసుకున్నారు అంటే ఏంటి? అప్పుడు క్యాపిటల్ లో నుంచి మనకి అది లెస్ అవ్వాలి, రైట్? సో లెస్ అవ్వాలి అంటే ఎలా జరుగుతుంది? మనం ఏం చేస్తాం? యాక్చువల్ గా మాన్యువల్ గా అయితే క్యాపిటల్ 10 lakhs అని నోట్ చేసుకుంటాం, మైనస్ డ్రాయింగ్స్ 50,000 అని నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ బ్యాలెన్స్ యాడింగ్ ఉందా? సారీ, 9,50,000, రైట్? ఇలా ఇప్పటి వరకు మనం మాన్యువల్ గా చేస్తున్నాం. మరి టాలీలో ఎలా చేయాలి? సి ఐ విల్ షో యూ. ట్రాన్సాక్షన్ తీసుకుందామమ్మా. క్యాపిటల్ 10 lakhs ఉంది. ఎలా ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ పోస్ట్ చేస్తాం చెప్పండి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. 10 lakhs, 10 lakhs. నెక్స్ట్ డ్రాయింగ్స్ 10,000 ఉన్నాయి ఫర్ పర్సనల్ యూస్.
నాట్ ఫర్ ద బిజినెస్ పర్పస్. ఓకేనా? సో అప్పుడు ఎంట్రీ ఏమని పోస్ట్ చేస్తారు మీరు? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. బిజినెస్ నుంచి క్యాష్ తగ్గిపోతుంది. ఇది మాన్యువల్ గా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే క్యాపిటల్ ని తీసుకువెళ్ళి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ పోస్ట్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? రైట్. నెక్స్ట్ డ్రాయింగ్స్ ని ఇక్కడ క్యాపిటల్ లో నుంచి డ్రాయింగ్స్ ని లెస్ చేస్తారు. ఇది మాన్యువల్ గా చేసే వర్క్. మరి టాలీలో ఎలా చేస్తారు అంటే మీరు క్యాపిటల్ ఒక లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత క్యాపిటల్ లెడ్జర్ ని క్యాపిటల్ గ్రూప్ కి అసైన్ చేస్తారు. సో క్యాపిటల్ లెడ్జర్ నువ్వు క్యాపిటల్ గ్రూప్ లో రికార్డ్ అవ్వాలి అని చెప్పి మీరే అసైన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ డ్రాయింగ్స్ ఉన్నవి. సో డ్రాయింగ్స్ ని కూడా ఏం చేయాలి? క్యాపిటల్ గ్రూప్ కే అసైన్ చేయాలి. సో అక్కడ మీకు ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది లెస్ అవుతుంది. ఓకే, రైట్. సో ఏం చేయాలి మీరు? క్యాపిటల్ ని కూడా క్యాపిటల్ గ్రూప్ కి అసైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ డ్రాయింగ్స్ ని కూడా క్యాపిటల్ గ్రూప్ కే అసైన్ చేయాలి. తర్వాతనే మీకు ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ జరిగి రిమైనింగ్ 9,90,000 అనేది అవైలబుల్ గా వస్తుంది మీకు బ్యాలెన్స్ ఫైనల్ గా. రైట్. సో సపరేట్ గా నోట్ చేయకూడదు, రెండు కూడా మనం క్యాపిటల్ గ్రూప్ కి అసైన్ చేయాలి. సో క్యాపిటల్ గ్రూప్ ఇంక్లూడ్స్ బోత్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు డ్రాయింగ్స్ చేశారు, 2 months అవుతుంది, ఇవ్వట్లేదు. మనం ఏం చార్జ్ చేస్తాం? ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాము. ఇంట్రెస్ట్ చార్జ్ చేయకపోతే ఏమవుతుంది? కంట్రోల్ ఉండదు మనకి. ఓకేనా? సో కంట్రోలింగ్ పర్పస్ కోసం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ 1000 రూపీస్ అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. ఓకే, సో ఇప్పుడు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కదా. మరి అప్పుడు ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు మీరు? క్యాష్ టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. రైట్. ఓకే, యాక్చువల్గా అయితే క్యాష్ టు క్యాష్ ఏమి ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే క్యాపిటల్ ని మళ్ళీ డెబిట్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది వాళ్ళ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? సో క్యాపిటల్ కాకుండా ప్రెసెంట్ క్యాష్ ఇచ్చారనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీకు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అనే టాపిక్ వచ్చింది, లెడ్జర్ వచ్చింది అక్కడ మీకు. ఇప్పుడు దీన్ని ఎక్కడ రికార్డ్ చేసుకుంటారు? క్యాపిటల్లోనా? డ్రాయింగ్స్ అయితే క్యాపిటల్, మరి ఆ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాం మనం. సో ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎక్కడ రికార్డ్ చేసుకుంటాము? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా? తను డ్రాయింగ్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, దాని మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాం. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది బిజినెస్ కి. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్యాపిటల్ లో కాదు, ఎక్కడ వస్తుందమ్మా? ఇండైరెక్ట్ ఇన్కమ్ లో రికార్డ్ అవుతుంది. ఓకే, రైట్. సో క్యాపిటల్ లో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ మాత్రమే క్యాపిటల్ గ్రూప్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్, completed capital account. Next, come to reserves and surplus. So this is also a group. So reserves and surplus లో మేము రికార్డ్ చేసుకుంటాము, ఆల్సో కాల్డ్ as retained earnings. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కి ఇంకొక నేమ్ retained earnings. ఓకే, నెక్స్ట్, అసలు ఇది ఎందుకమ్మా ఈ గ్రూప్ ఉంది మనకి? ఎందుకు ఉంది అంటే రిజర్వ్స్ అని నోట్ చేసుకోవడానికి. సింపుల్. ఇప్పటి వరకు మీరు బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్, ఆ ప్రాఫిట్స్ వచ్చిన దగ్గర నుంచి కొంత అమౌంట్ సేవింగ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లో యూజ్ అవ్వటం కోసం కొంత రిజర్వ్స్ చేస్తూ ఉంటారు, సేవింగ్స్ చేస్తూ ఉంటారు. వాటిని మనం రిజర్వ్స్ అంటాం. సో రిజర్వ్స్ అన్ని కూడా సపరేట్ గా చూపించాలి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎంత సేవ్ చేసామో అని తెలుస్తుంది. ఓకేనా? వాటిని సపరేట్ గా చూపించాలి అంటే నథింగ్ బట్ దానికంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ గ్రూప్ నేమే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అందులో ఏమేమి రికార్డ్ చేసుకుంటాం? జనరల్ రిజర్వ్స్, క్యాపిటల్ రిజర్వ్స్, ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ లోనే రికార్డ్ చేసుకుంటాము. ఓకే, సి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్, షేర్స్ ప్రీమియం. రైట్, చూడండి ఇక్కడ షేర్స్ ప్రీమియం అనే వర్డ్ ఉంది మనకి. ఓకేనా? సో సెక్యూరిటీస్ ప్రీమియం కావచ్చు, షేర్స్ ప్రీమియం కావచ్చు. ఓకేనా? అవన్నీ ఏంటి అంటే అవి బిజినెస్ కి ఇన్కమ్ అనుకుంటాం. అఫ్ కోర్స్ అది ఇన్కమే,
కానీ మన బిజినెస్ లో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇన్కమ్ రాలేదు మనకి. బిజినెస్ లో మీరు ఏదో సేల్ చేశారు, ఓకేనా, ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరిగాయి, వాటి వల్ల ఇన్కమ్ రాలేదు. ఇది ఎలా ఇన్కమ్ వచ్చింది మీకు? షేర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల ఫేస్ వాల్యూ కాకుండా ప్రీమియం కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఓకేనా, అప్పుడు దాని ద్వారా ఇన్కమ్ వచ్చింది, ఓకేనా. సో ఆ ఇన్కమ్ ని దేనికి పడితే దానికి యూజ్ చేయకూడదు, వాటికంటూ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కంపెనీ యాక్ట్ ప్రకారం, ఓకేనా, రైట్. సో వాటిని ఎక్కడ రికార్డ్ చేయాలి అంటే షేర్ ప్రీమియం కమ్స్ ఇన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఓకేనా. వాటిని కదిలించాం మనం రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కోసం, ఓకే, రైట్. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఏమేమి వస్తాయి? జనరల్ రిజర్వ్స్, క్యాపిటల్ రిజర్వ్స్, షేర్స్ ప్రీమియం, అలయన్స్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ లోనే రికార్డ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్, సో క్యాపిటల్ కంప్లీట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కంప్లీట్. నెక్స్ట్ కమ్ టు లయబిలిటీస్. సో లయబిలిటీస్ ని ఎన్ని వైస్ గా డివైడ్ చేసాం? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు టాలీలో లాంగ్ టర్మ్ ని ఏమని నేమ్ మెన్షన్ చేస్తారంటే లోన్స్ అండ్ లయబిలిటీస్. మీకు స్పెషల్ గా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేది కనిపించదమ్మా నేమ్. మీకు ఆ నేమ్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ గా డిస్ప్లే అవుతుంది, ఓకే. సారీ, లోన్స్ అండ్ లయబిలిటీస్, ఓకే, రైట్. సో లోన్స్ అండ్ లయబిలిటీస్ మీన్స్ సో లయబిలిటీస్ విచ్ ఆర్ మోర్ దాన్ 1 year, వాటన్నిటిని మనం లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటాం, ఓకేనా. అవన్నీ కూడా ఈ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ని అగైన్ 3 parts గా డివైడ్ చేసుకున్నాం మనం ఇక్కడ, ఓకే. ద ఫస్ట్ పార్ట్ ఈస్ బ్యాంక్ ఓడీస్, సెకండ్ పార్ట్ ఈస్ secured loans, and the third part is unsecured loans. సో ఎప్పుడైనా సరే మీరు బిజినెస్ లో లోన్ తెచ్చుకున్నారు, అప్పుడు మీరు ఆ ట్రాన్సాక్షన్ ని డైరెక్ట్ గా లోన్స్ అండ్ లయబిలిటీస్ లో రికార్డ్ చేయొద్దు, నో, ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది లయబిలిటీ అయింది, ఓకేనా, అప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఫస్ట్ ఆ లయబిలిటీ, ఆ ట్రాన్సాక్షన్ అనేది ఈ 3 లో ఎక్కడైనా రికార్డ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి, ఓకేనా. మోస్ట్లీ 3 లో వచ్చేస్తాయేమో మీకు. ఇన్ కేస్ ఈ 3 లో కాదు, నేను క్లాసిఫై చేయలేకపోతున్నాను, అప్పుడు మాత్రమే మీరు డైరెక్ట్ గా లోన్స్ అండ్ లయబిలిటీస్ లో రికార్డ్ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకంటే మనం జస్ట్ మన రిపోర్ట్స్ కి ఈజీగా చెక్ చేసుకోవడం కోసమే ఈ గ్రూప్స్ క్లాసిఫై చేస్తున్నాం, ఓకేనా. సో నెక్స్ట్, ఏవైనా లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ట్రాన్సాక్షన్ జరిగింది, లోన్ తెచ్చుకున్నారు, సో సి ఈ 3 చెక్ చేయండి. 3 కాలేదు, క్లాసిఫై అవ్వట్లేదు, దెన్ డైరెక్ట్లీ ద ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ఇన్ లోన్స్ అండ్ లయబిలిటీస్ గ్రూప్, ఓకే, రైట్. సో ఫస్ట్ ఈ 3 ఏంటో చూద్దాం మనం, ఓకే. The first one is bank OD. So bank OD means bank overdraft. So అందరికీ తెలిసిందే bank OD. Okay. సో ఒకసారి చెప్పండి నాకు, bank OD, what is bank OD? రైట్. సో ఉన్న బ్యాలెన్సెస్ కన్నా మనం ఎక్కువగా డ్రా చేస్తూ ఉంటే వాటిని ఓవర్ డ్రాఫ్ట్స్ అంటూ ఉంటాం, ఓకేనా. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మనం వాటికి ఏ గ్రూప్ అసైన్ చేయాలి అంటే బ్యాంక్ ఓడి గ్రూప్, ఓకేనా. ఆల్సో కాల్డ్ బ్యాంక్ ఓసిసి, ఓకే, ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్యారీ, సమ్ అదర్ నేమ్స్ వాటికి, ఓకే. నెక్స్ట్, create all loan accounts borrowed by the company from the bank for the purpose of working capital, ఓకేనా. ఓవర్ డ్రాఫ్ట్స్, లోన్ తెచ్చుకోలేదు, అది ఉన్నదానికన్నా లిమిట్ ఎక్స్ట్రా క్రాస్ చేస్తే మాత్రమే ఓడి అవుతుంది. లిమిట్ క్రాస్ చేయకుండా నార్మల్ గానే తెచ్చుకుంటే లోన్స్, అప్పుడు అది సపరేట్ గ్రూప్ వచ్చేస్తుందమ్మా, ఓకేనా, రైట్. సో ఎస్బీఐ ఓడి, ఏ బ్యాంక్ ఓడి అయితే ఆ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటాం, బ్యాంక్ ఓడి గ్రూప్ లో రికార్డ్ చేసేసుకుంటాము. నెక్స్ట్, secure loans. So secure loans is a subgroup under the loans and liabilities. So secure loans means any loans borrowed by the company, okay na, against the securities. So securities పెట్టి, ఓకేనా, కొలటరల్ గా సెక్యూరిటీస్ పెడతారు. సెక్యూరిటీ పెట్టకుండా మనకి ఎవరైనా లోన్ ఇస్తారా? నాకు 10 lakhs కావాలి, నేను సెక్యూరిటీస్ ఏం పెట్టను, లోన్ ఇస్తారు అంటే చెప్పండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను,
నాకు కొంచెం అవసరం ఉంది ఇప్పుడు. ఓకే, సో లోన్స్ సెక్యూరిటీస్ ఉంటే మాత్రం అది సెక్యూర్ లోన్ అవుతుంది, రైట్? ఇన్ కేస్ సెక్యూరిటీస్ కట్టకుండా లోన్స్ వస్తాయి మీకు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీస్ లేకుండానే ఇస్తున్నది, ఓకేనా? విత్ హెల్ప్ ఆఫ్ జస్ట్ మీ ఫర్దర్ ఆధార్, పాన్ కార్డ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటే లోన్స్ ఇస్తూ ఉంటారు, ఓకేనా? వితౌట్ ఎనీ సెక్యూరిటీస్. అప్పుడు అదేమవుతుంది అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ అవుతుంది. మీరు క్లాసిఫై చేయాలి, ఇది సెక్యూర్డ్ లోన్, ఇది అన్సెక్యూర్డ్ లోన్. ఓకే, రైట్. సో లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, secured loans, loan taken from friend, loan taken from friend with the securities, secured loan. సెక్యూరిటీస్ పెట్టే నాకు ల్యాండ్ ఉంది, సో అది అక్కడ పెట్టేసి నేను లోన్ తెచ్చుకుంటున్నాను, ఓకేనా? తాకట్టు పెట్టేసి తెచ్చుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు అది ఏమవుతుంది, ఫ్రెండ్ దగ్గర నుంచే తెచ్చుకుంటున్నాం, బట్ సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం వాటికి, సో కమ్స్ ఇన్ సెక్యూర్డ్ లోన్స్, ఓకేనా? రైట్. సో అలాంటివన్నీ కూడా మనం సెక్యూర్డ్ లోన్స్ లో రికార్డ్ చేసుకుంటాము, ఓకే? ట్రాన్సాక్షన్ చెప్పండి అమ్మా, ఒక ట్రాన్సాక్షన్ ఎంట్రీ చెప్పండి అమ్మా. లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, ఎంట్రీ. లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ 1 lakh rupees with the securities. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ SBI బ్యాంక్. సో ఎంట్రీ చెప్పండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, నెక్స్ట్ 2 సెక్యూర్ లోన్స్. ఓకే, సెక్యూర్ లోన్స్. నెక్స్ట్ ఇంకా లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, సింపుల్ ఎంట్రీ, క్యాష్ టు బ్యాంక్, లోన్ టు బ్యాంక్. 2 ఆప్షన్స్ చెప్తున్నారు కదా మీరు, లేదంటే కాంపౌండ్ ఎంట్రీ ఏమైనా చెప్తున్నారా? క్యాష్ టు బ్యాంక్ అంటున్నారు, ఓకే, క్యాష్ టు బ్యాంక్. ఇంకా లోన్ టు బ్యాంక్ అనమ్మా, లేదంటే లోన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంటా? ఓకే, ఓకే, లోన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే, కరెక్టేనా? ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? పర్లేదు చెప్పండి. ABCDEFG, మీరు ఎన్ని ఆప్షన్స్ చెప్తే నేను ABCD రాసుకుంటూ వెళ్తాను ఇక్కడ. సో ఇప్పుడు ఇందులో కరెక్ట్ ఎంట్రీ ఏమనుకుంటున్నారు? సో నేను ఓట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓట్స్ దేనికి వేస్తారమ్మా? ఏకా, బీకా, సీకా? ఏనా, బీనా, సీనా? సార్ మీరు చెప్పండి. ఏ, 1 vote. నెక్స్ట్ నెక్స్ట్. ఏ కాదు, బి కాదు, సి కాదు, డి ఆప్షన్ చెప్తారా? రైట్, చెప్పండి. లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, సి, 1 vote. నెక్స్ట్ నెక్స్ట్, సి. నెక్స్ట్ నెక్స్ట్, ఏ. నెక్స్ట్. ఓకే, వెయిట్, మనకి ఇక్కడ ఇంకా ఉన్నారమ్మా పార్టిసిపెంట్స్. రైట్, అనుష, తేజశ్రీ. మరి ఇప్పుడు దాకా వరకు చెప్పింది విన్నారు కదమ్మా, మీరు ఈ ఆప్షన్స్ లో ఏం సెలెక్ట్ చేసుకుంటారు? లోన్ టు బ్యాంక్, సి ఆప్షన్. నెక్స్ట్, తేజశ్రీ అనుకుంటా కదమ్మా ఇప్పుడు ఆప్షన్ చెప్పింది, సి ఆప్షన్. ఓకే, దెన్ వాట్ అబౌట్ అనుష? యూ కెన్ ఆల్సో యూజ్ ద చాట్ బాక్స్ అమ్మా, ఇన్ కేస్ మీరు వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది అనుకుంటే మాత్రం. ఓకే, ఫైన్. సో లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, ఓకేనా? సో లోన్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది మీకు? బ్యాంక్ దగ్గర నుంచి వస్తుంది. మీరు లోన్ తెచ్చుకుంటున్నారా, మీ అమౌంట్ తెచ్చుకుంటున్నారా? లోన్ తెచ్చుకుంటున్నాం అంటే అసలు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రైట్? సో బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎక్స్ట్రాగా లేదు, కాబట్టి నేను లోన్ తెచ్చుకుంటున్నాను.
ఇప్పుడు మనకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందనా తగ్గుతుందనా? అక్కడ అసలు దానికి దీనికి రిలేటెడ్ ఏం కాదు. ఓకేనా, మన బ్యాలెన్స్ మన అమౌంట్ కనుక తెచ్చుకుంటే అప్పుడు బ్యాంక్ తగ్గిందో పెరిగిందో నోట్ చేసుకుంటాం. ఇక్కడ లోన్ తెచ్చుకుంటాం బ్యాంక్ దగ్గర నుంచి. సో క్యాష్ కనుక లోన్ కనుక డైరెక్ట్ గా 1 lakh మీ చేతికి ఇస్తే బ్యాంక్ లో కాకుండా, ఓకేనా, నేను లోన్ తెచ్చుకున్నాను, వెళ్ళాను, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేశాను, 1 lakh అక్కడ పెట్టారు, నేను అది తెచ్చేసుకుంటున్నాను అంటే ఏంటి, అక్కడ మీకు క్యాష్ వచ్చేస్తుంది. అప్పుడు మాత్రం మీరు డెబిట్ లో క్యాష్ రికార్డ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ యూ రిసీవ్డ్ ద క్యాష్. ఓకే, బట్ సమ్ టైమ్స్ మీకు డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వరు, మీ అకౌంట్ లోనే వేసేస్తారు, రైట్? ఓకే, సో ప్రజెంట్ అది వదిలేసండి. ఫస్ట్ మీకు క్యాష్ ఇచ్చారా అనుకుందాం, ఓకేనా, సో వస్తుంది మీకు. సో క్యాష్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ 2. ఇప్పుడు 2 ఏమవుతుంది, ఎవరిస్తున్నారు మీకు? బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా. సో ఎస్బిఐ బ్యాంక్ ఆర్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ or loan taken from bank. Okay, so the entry will be like this. ఓకేనా, సో లోన్ అనేది మనకి క్రెడిట్ అవుతుందమ్మా. లయబిలిటీస్ ఎప్పుడు ఏముంటుంది మనకి, బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్స్ మాత్రమే మనకి డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, లయబిలిటీస్ అన్ని కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. ఓకే, సో క్యాష్ వస్తుంది, అసెట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి, సో డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది క్యాష్ అనేది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐ బ్యాంక్ నోట్ చేసుకోండి. దెన్ ఈ లెడ్జర్ ని ఎక్కడ రికార్డ్ చేసుకుంటారు అంటే అండర్ ద గ్రూప్ సెక్యూర్డ్ లోన్స్. ఓకే, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, నెక్స్ట్ మళ్ళీ మనకు వస్తుంది పాయింట్ గురించి, ఓకేనా. సో ప్రెసెంట్ అయితే ఓకే కదా మీకు ట్రాన్సాక్షన్ ఎంట్రీ, రైట్? సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ తెచ్చుకున్నారు, మళ్ళీ అదే క్యాష్ తీసుకెళ్ళి మీ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నారు. అప్పుడు మీకు యాజ్ యూజువల్ ప్రాసెస్ తెలుసు, అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్. సో ద ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. దట్స్ ఇట్, సింపుల్. ఓకే, ఆర్ మీకు ప్రీవియస్ గా చెప్పాను, వాళ్ళు మీకు చేతికి క్యాష్ కాకుండా అదే అమౌంట్ తీసుకెళ్లి మీ బ్యాంక్ లో ఎంటర్ చేసేసారు, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ టు బ్యాంకే వస్తుంది అప్పుడు మీకు. ఓకే, నెక్స్ట్ ఫైన్. నెక్స్ట్ మీకు లోన్స్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ బ్యాంక్స్, నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని కూడా లోన్స్ తెచ్చుకున్నారు, ఎనీథింగ్ ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకున్నారు, లేదంటే నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్ వాళ్ళు రోడ్ చేసుకుంటారు, ఓకేనా. సో మోస్ట్లీ ఇక్కడ రాదు, అక్కడ ఏంటి అంటే టర్మ్ లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. రైట్, ఓకే, ఫైన్. నెక్స్ట్ unsecured loans. Okay, so unsecured loans means without any securities, loan taken from others. Okay, na? Loan taken from others without any securities comes in unsecured loans. Okay, సో లోన్ ఫ్రమ్ ఫ్రెండ్ అవ్వచ్చు, బ్యాంక్స్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు బ్యాంక్స్ సెక్యూరిటీస్ లేకుండా కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత కొంత లిమిట్ ఉంటుంది, ఓకేనా. వాటిని మనం ఎక్కడ రికార్డ్ చేసుకుంటామమ్మా, అన్సెక్యూర్డ్ లోన్స్ కింద రికార్డ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడతో లయబిలిటీస్ గ్రూప్ కంప్లీట్ అయిపోయింది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ గ్రూప్, ఓకేనా. సో ఇప్పటి వరకు మీరు బిజినెస్ నుంచి ఏమన్నా లోన్స్ తెచ్చుకున్నారు అంటే మోస్ట్లీ ఈ 3 పార్ట్స్ లోనే ఉంటాయి, ఓకేనా. సెక్యూరిటీస్ పెట్టుకుంటే సెక్యూర్ లోన్స్, వితౌట్ ఎనీ సెక్యూరిటీస్ అన్సెక్యూర్డ్ లోన్స్, ఆర్ ఏమైనా ఓవర్ డ్రాఫ్ట్స్ ఉంటే బ్యాంక్ ఓడి గ్రూప్. ఓకే, మోస్ట్లీ ఈ 3 టాపిక్స్ లోనే కవర్ అవుతాయి. ఇన్ కేస్ ఈ 3 టాపిక్స్ లో క్లాసిఫై అవ్వట్లేదు, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ రికార్డ్ దట్ ఇన్ అండర్ లోన్స్ అండ్ లయబిలిటీస్ గ్రూప్. ఓకే, నెక్స్ట్
Coming to current liabilities. So current liabilities also called short term liabilities. ఓకేనా, సో లెస్ దాన్ 1 year ఉంటేవి కనుక మనకి వాటన్నిటిని కూడా కరెంట్ లయబిలిటీస్ అంటాం. రైట్. సో మీరు ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, క్యాపిటల్, డ్రాయింగ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అయిపోయిన తర్వాత మీరు లయబిలిటీ సైడ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారమ్మా. అవుట్ స్టాండింగ్స్, రిసీవ్డ్ అండ్ అడ్వాన్స్, క్రెడిటార్స్, నాట్ ఓడి. ఓకే, బికాస్ ఓడి అనేది కూడా సపరేట్ గ్రూప్. ఓకేనా, రైట్. సో వీటన్నిటిని ఏమంటారు అంటే కరెంట్ లయబిలిటీస్. బికాస్ కరెంట్ లయబిలిటీస్ అన్ని కూడా బిజినెస్ లో చాలా ఉంటవి, వాటన్నిటిని కూడా ఒకటే చోటకి తీసుకొస్తాము అండర్ ద గ్రూప్ కరెంట్ లయబిలిటీస్ గ్రూప్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. రైట్. ఎగ్జాంపుల్స్, రిసీవ్డ్ అండ్ అడ్వాన్సెస్, అవుట్ స్టాండింగ్స్. ఓకే, so short term liabilities where an obligation rises which a company needs to pay within a year. Okay, next. సో మేజర్ ఏరియాస్ ఆఫ్ ది క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకేనా, సో బిజినెస్ లో నుంచి లయబిలిటీస్ పే చేస్తున్నామంటే మోర్ దాన్ అమౌంట్ క్యాష్ అనేది అవుట్ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే కరెంట్ లయబిలిటీస్ లో. ఎట్ ఎ టైం ఉంటాయి వాళ్ళకి. మనకి ఎక్స్పెన్సెస్ అనేది స్లోగా ఉంటుంది, చిన్న చిన్న అమౌంట్స్ అనేవి కంటిన్యూస్ గా ఉంటాయి, ఇవేమో కొంచెం లార్జ్ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అకౌంట్స్ పేయబుల్స్, ఓకే, అవుట్ స్టాండింగ్స్. రైట్. సో ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చూడండి అమ్మా, మీకు కరెంట్ లయబిలిటీస్ లో మీకు ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాం, అవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ లో అవే కాదు, ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ గ్రూప్స్ ఏంటివి? టోటలీ వీ హ్యావ్ 3 groups under the group current liabilities group. So the first one is duties and taxes. In case company కనుక ఏమన్నా taxes పే చేస్తుంది, డ్యూటీస్ పే చేస్తుంది, కస్టమ్స్ డ్యూటీస్ లైక్ దిస్, అవన్నీ కూడా ఎక్కడ రికార్డ్ చేసుకోవాలి? కమ్స్ ఇన్ డ్యూటీస్ అండ్ taxes గ్రూప్. ఎక్సైజ్, సేల్స్ డ్యూటీస్, కస్టమ్స్ డ్యూటీస్, జిఎస్టీస్. ఓకేనా, ఇవన్నీ కూడా మనం డ్యూటీస్ అండ్ taxes గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ ప్రావిజన్స్. Provision for reserves, provision for depreciation, provision for background doubtful debts. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ రికార్డ్ చేసుకుంటాం మనం? ప్రావిజన్స్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాము. ఓకే, సో ప్రావిజన్స్ అన్ని క్లియర్ చేయాలంటే దానికి కొన్ని చూడండి, కొన్ని కండిషన్స్. సో జనరల్ గా ప్రావిజన్స్ అనేది ఏంటి, రిజర్వ్స్ అంటే ఏంటి, ఇంకా సో ప్రావిజన్స్ వేరు, రిజర్వ్స్ వేరు, రెండు కూడా ఒకటి కాదు. రైట్. ఇవన్నీ కూడా వస్తాయేమో అనుకోని మనం రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం ఫర్ పర్టికులర్ పర్పస్. ప్రావిజన్స్ అనేది పర్టికులర్ పర్పస్ కోసం రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం. రైట్. సో స్పెసిఫిక్ గా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ డెట్స్ ఉండొచ్చేమో, బ్యాడ్ డెట్స్ నాకు ఇంత అని చెప్పి ఒక పర్టికులర్ రిజర్వ్ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాం బ్యాడ్ డెట్స్ కి. ఓకేనా, సో రిజర్వ్స్ వేరు, ప్రావిజన్స్ వేరు. అదే రిజర్వ్స్ అయితే దేనికి యూజ్ చేస్తామో మనకి ఐడియా ఉండదు, వచ్చినవన్నీ కూడా సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం. రైట్. సో ద ప్రావిజన్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ రిజర్వ్స్. నెక్స్ట్, ఫండ్ అలోకేటెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ కి మాత్రం. ఎక్స్పెన్సెస్ కి కొన్ని రిజర్వ్స్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, డౌట్ఫుల్ డెట్స్, నథింగ్ బట్ బ్యాడ్ డెట్స్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజన్స్, వెరీ గుడ్. ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రావిజన్స్ ఫర్ డిప్రిసియేషన్ కూడా రిజర్వ్ ఉంటుంది మనకి. ఓకే, see the examples. Okay, depreciation, doubtful debts and income taxes. Next, last one, current liabilities లో ఒకటేమో duties and taxes, another one is provisions, and the last one is sundry creditors. Okay, so the amounts owned by the business, okay, owned by the enterprise on account of goods or purchases in respect of the contractual obligations.
ఎవరికైతే బిజినెస్ డ్యూ ఉంటుందో, పే చేయాల్సిన ఆబ్లిగేషన్ రైజ్ అవుతుందో వాళ్ళని మనం క్రెడిటర్స్ అంటాం. ఓకే, సో ఆల్సో కాల్డ్ ట్రేడ్ క్రెడిటర్స్ ఆర్ వెండర్ అకౌంట్స్ ఆర్ అకౌంట్ పేయబుల్స్ అకౌంట్స్. ఓకే, రైట్. సో గూడ్స్ పర్చేస్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే గూడ్స్ పర్చేసింగ్, రైట్. సో గూడ్స్ పర్చేస్డ్ ఫర్ rupees 10 lakhs on credit from Mr. Ram. So the Mr. Ram becomes our creditor. Goods sold to Abhishek, then Mr. Abhishek becomes our debtor. Okay, not creditor. So credit transactions జరిగిన goods తెచ్చుకున్నామంటే then that person becomes our creditor. Next, టోటల్ ఇక్కడ వరకు ఎన్ని గ్రూప్స్ కవర్ అయిపోయినాయి అమ్మా ఇప్పుడు? ఎక్స్క్లూడ్ ద ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ కౌంట్ చేయొద్దు. కౌంట్ చేయకుండా బ్యాలెన్స్ షీట్ లో ఎన్ని గ్రూప్స్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పటి వరకు? 7, 8 డిస్కస్ చేసుకున్నాం. సో నేమ్స్ చెప్పండి ఒకసారి. క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లోన్స్ అండ్ లయబిలిటీస్ గ్రూప్, మెయిన్ గ్రూప్ అది కూడా ఒక గ్రూపే. నెక్స్ట్ బ్యాంక్ ఓడీస్, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ లో ప్రావిజన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, షాంపే క్రెడిటర్స్. 5 ఓపెన్ చేశాను, 5 క్లోజ్ చేశాను. టోటల్ గా మనం ఎన్ని గ్రూప్స్ కవర్ చేసాం ఇప్పుడు? 10 గ్రూప్స్ కవర్ చేసాం. సో మీకు 10 ఇందాక 8 ఎందుకు వచ్చినాయి అంటే మీరు కరెంట్ లయబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ని కూడా కన్సిడర్ చేయలేదు. అవి కూడా గ్రూప్సే, వాటిలో కూడా ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఓకేనా, కొన్ని ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్ గా వస్తాయి, కొన్ని ఏమో అందులో సబ్ గా మళ్ళీ డివిజన్ చేసుకున్నాము. ఓకే, సో టోటల్ ఇవి కంప్లీటెడ్ హోల్ 16 గ్రూప్స్ హోల్ గా. ఓకేనా, 16 లో 6 వచ్చేసరికి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, 10 వచ్చేసరికి లయబిలిటీ సైడ్ లో రికార్డ్ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా లయబిలిటీ సైడ్ లో ఇంకా 2 గ్రూప్స్ ఉన్నాయమ్మా. ఏం గ్రూప్స్ అంటే బ్రాంచెస్ అండ్ డివిజన్స్ అండ్ సస్పెన్స్ గ్రూప్. ఆ 2 కూడా కంప్లీట్ అయితే మనకి లయబిలిటీ సైడ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో బ్రాంచెస్ అండ్ డివిజన్ సస్పెన్స్ గ్రూప్ సింపుల్. సస్పెన్స్ గ్రూప్ లో అసలు యాక్చువల్ గా మనం ఏం ఎంటర్ చేయము. జనరల్ ఏం ఎంటర్ చేస్తారంటే ఇన్ కేస్ ట్రాన్సాక్షన్స్ కనుక ట్రాకింగ్ లేకపోతే అసలుకి ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందో తెలియదు, మనకి పర్టికులర్ ట్రాకింగ్ లేదు, అలాంటివన్నీ ఇక్కడ రికార్డ్ చేసుకుంటామంటే సస్పెన్స్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటారు. ఆర్ ఫైనల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టాలీ అవ్వనప్పుడు, ఇంకా డిఫరెన్సెస్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం సస్పెన్స్ గ్రూప్ లో రికార్డ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ బ్రాంచెస్ అండ్ డివిజన్స్. ఇన్ కేస్ కంపెనీ కనుక బ్రాంచ్ అండ్ డివిజన్స్ మెయింటైన్ చేస్తుంది, వాళ్ళకి కొన్ని పర్టికులర్ గూడ్స్ కానీ ఇంకేదైనా సెండ్ చేసినప్పుడు కన్సైన్మెంట్ బేసిస్ మీద బ్రాంచెస్ కి గూడ్స్ సెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో బ్రాంచెస్ కి ఏ బ్రాంచ్ కి సెండ్ చేస్తున్నామో ఆ బ్రాంచ్ నోట్ చేసుకోవాలా లేదా? హెడ్ ఆఫీస్ నోట్ చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు ఆ బ్రాంచ్ ఆఫీస్ ని అండర్ ద గ్రూప్ బ్రాంచెస్ అండ్ డివిజన్స్ కింద నోట్ చేసుకుంటాము. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ ని నా బ్రాంచ్ ఆఫీస్ కి సెండ్ చేస్తున్నాను, నాది హెడ్ ఆఫీస్, నా బ్రాంచ్ కి గూడ్స్ సెండ్ చేస్తున్నాను బికాస్ అక్కడ స్టాక్ తగ్గిపోయింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ గూడ్స్ తగ్గిపోయి అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అప్పుడు మీరు ఎంట్రీ ఎలా పోస్ట్ చేసుకోవచ్చు? కన్సైన్మెంట్ బేసిస్ మీద కదా బట్టి, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, ఎవరికి సెండ్ చేసామో వాళ్ళ బ్రాంచెస్ కూడా నోట్ చేసుకుంటారు. సో దట్ కమ్స్ ఇన్ బ్రాంచెస్ అండ్ డివిజన్స్ గ్రూప్. ఎగ్జాంపుల్స్ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ నేమ్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సస్పెన్స్ అకౌంట్. సో మోస్ట్లీ అందరూ సస్పెన్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తారా చేయరా? అఫ్ కోర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, బికాస్ బిజినెస్ లో హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. 1 రూపీకి కూడా అకౌంటింగ్ ఉండాలంటే అసలు జరగని పని, అది ఎక్కడ జరగదు. ఓకేనా, సో కొంత అమౌంట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది, వాటికి ట్రాకింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఓకేనా, డిఫరెన్సెస్ వస్తూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఎక్కడ రికార్డ్ చేసుకోవాలి మీరు? సస్పెన్స్ అకౌంట్. ఆర్ వాటి నేచర్ తెలియలేదు, నేచర్ తెలియనంత వరకు సస్పెన్స్ లో ఉంచుతాం. ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం, మళ్ళీ రివర్స్ జనరల్ పోస్ట్ చేసేసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్
ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. అది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి సస్పెన్స్ గ్రూప్ లో రికార్డ్ చేసుకున్నారు? మనీ పెయిడ్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ అడ్వాన్స్ గా ముందుగా పే చేశారు, వాళ్ళు ఇంకా ట్రావెలింగ్ వెళ్ళలేదు, అంత అమౌంట్ అయిందో తెలియదు. 10,000 ఇచ్చాను ట్రావెలింగ్ ఎంప్లాయీస్ కోసం, ఓకేనా? 10,000 ఇంకా స్పెండ్ చేశారా వాళ్ళు? ముందుగానే ఇచ్చేసాను, ఓకే? స్పెండ్ చేసిన తర్వాత దేనికి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు అప్పుడు చెప్తారు. చెప్పినంత వరకు అది ఏమవుతుంది మనకు, అది సస్పెన్స్ లో రికార్డ్ చేసుకుంటాం. వాటి ట్రాకింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. అలాంటివన్నీ కూడా మనం సస్పెన్స్ గ్రూప్ లో రికార్డ్ చేసుకోవచ్చు, ఓకేనా? రైట్. సో ఇక్కడతో మనకి కంప్లీట్ అయినవి గ్రూప్స్. ఓన్లీ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. హౌ మెనీ గ్రూప్స్? 12. టోటల్ గా 18 కంప్లీట్ అయిపోయింది. సో నేమ్స్ చెప్పండి అమ్మ ఒక్కసారి 18 ఎవరైనా. కంప్లీట్ గా చెప్పగలవా 18? టెల్ మీ. కౌంట్ చేయండి అమ్మా. ఇన్ కేసు మిస్ అయిందంటే ఆ మిస్ అయిన గ్రూప్ మిమ్మల్ని అడుగుతాను. టెల్ మీ. ఓకే, వెరీ గుడ్. అది చెప్తుంది ఎవరమ్మా? మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి, ఓకేనా? సో సపోర్ట్ చేయొద్దు, ఓకేనా? సో ఇంకా నుంచి మనం సపోర్ట్ తగ్గించాలి వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఓకేనా? రైట్. ఏం డివిజన్స్? బ్రాంచెస్ ఆర్ డివిజన్స్. ఓకే, సో అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్స్ నాకు. తను టోటల్ గా 18 గ్రూప్స్ కవర్ చేసిందా, ఏమన్నా మిస్ చేసిందా? తను ఏమైనా మిస్ చేసిందా లేదంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిందమ్మా? ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా కవర్ చేసేసింది. మీరు నేను చెప్పండి. ఓకే, రైట్. ఓకే, రైట్. ఓకే, సస్పెన్స్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇటు సైడ్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? సబ్ డివిజన్స్. లాంగ్ టర్మ్స్ లో, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి? ప్రొవిజన్స్. ఓకే, ఓకే. ఆస్కింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ అడుగుతున్నాను. అందులో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? బ్యాంక్ ఓడి, వెరీ గుడ్. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, అంతే. ఇంకేమైనా ఉన్నాయమ్మా? అదే టోటల్ గా వీ హ్యావ్ 3 గ్రూప్స్ ఇన్ అండర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. నెక్స్ట్, ఎక్సెప్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లయబిలిటీ సైడ్ ఉన్న బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ ఉన్న గ్రూప్స్ అని నేను చెప్పండి ఒకసారి. ఎక్సెప్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ప్రొవిజన్స్, ఓకే. ఎక్సెప్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ఓకే. ఇంకా బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ ఇంకా అవేనండి రికార్డ్ చేసుకునేది మనం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, రైట్. sundry creditors, branches and divisions, suspense account, provisions, okay. Miss అయిన points, capital, reserves and surplus, that's it. నేను అడిగిన క్వశ్చన్ లో ఎక్సెప్ట్ తను కాకుండా ఇంకా మిగతా మిస్ అయినవి ఆ 2 points మాత్రమే, ఓకేనా?
అందుకనే క్వశ్చన్ అడిగింది, హోల్ గా బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ టోటల్ గ్రూప్స్ లో ఎక్సెప్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ రిమైనింగ్ అని అడిగాను. మనీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ది షేర్ మార్కెట్. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ది షేర్ మార్కెట్ అన్నారు కరెక్ట్. ఆ షేర్ మార్కెట్ లో మనీ, షేర్ మార్కెట్ కాదు, షేర్ వారెంట్. ఓకే, సో ఆ పాయింట్ ఏంటి అంటే రియల్ టైమ్ లో వర్క్ అది. అఫ్ కోర్స్. ఒకేసారి అవన్నీ చెప్పామంటే కనుక ఇది మర్చిపోతారు స్టూడెంట్స్. అఫ్ కోర్స్ అవన్నీ వస్తాయి మనకి, ఓకేనా. బట్ ఇక్కడ అవన్నీ కూడా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్న గ్రూప్స్ లో సబ్ టాపిక్స్ అవన్నీ కూడా, రైట్. సో ఈ గ్రూప్స్ చెప్పినందుకే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ట్రాన్సాక్షన్స్ ని డివైడ్ చేసి క్లాసిఫై చేసేటప్పుడు. ఒకేసారి అన్ని ఒకేసారి చెప్పాము అంటే కనుక అది అర్థం కాదు. సో వన్ బై వన్ టాపిక్ వస్తుంది మనకి. వి విల్ డిస్కస్ దట్ ఇన్ లేటర్ క్లాసెస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. టోటల్ ఎన్ని గ్రూప్స్? టోటల్ 28. మనం డిస్కస్ చేసుకున్న గ్రూప్స్ 18. అందులో ఎక్సెప్ట్ పిఎన్ఎల్ అకౌంట్, టెల్ మీ ఆల్ గ్రూప్స్ ఎక్సెప్ట్ పిఎన్ఎల్ అకౌంట్. పర్చేజెస్, సేల్స్, ఓకే ఓకే, రైట్. వెరీ గుడ్, కంప్లీటెడ్. ఇంకేమైనా మిస్ అయినాయమ్మా పాయింట్స్? నో, అన్ని కూడా కవర్ అయిపోయినాయి మనకి, ఓకేనా. సో మీరు టాలీ ఓపెన్ చేశారంటే లయబిలిటీ సైడ్ మీకు గ్రూప్స్ కనిపించేవి ఇదే. ఇంతకు మించి ఇంకా అక్కడ గ్రూప్స్ డిస్ప్లే అవ్వవు. మేడం ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, అవి వీటిలో సబ్ టాపిక్స్ క్రియేట్ చేస్తారు. లేదు అంటే కనుక ఆ గ్రూప్ ని మీరే క్రియేట్ చేస్తారు టాలీలో. మనం డిస్కస్ చేసుకున్న ప్రెసెంట్ ఏంటి అంటే బై డిఫాల్ట్ గా టాలీలో ఉన్న గ్రూప్స్. బై డిఫాల్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకొని మీరు క్రియేట్ చేస్తున్న గ్రూప్స్ అన్ని ఇప్పుడే డిస్కస్ చేసుకుంటే గనక అవి అర్థం కాకపోవచ్చు అది, రైట్. సో మన టాలీలోకి వెళ్ళి అసలు గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ టాపిక్స్ వస్తాయి మనకి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా డిస్కస్ చేసుకున్న గ్రూప్స్ లో? నో డౌట్స్. సో మన టాలీ సాఫ్ట్వేర్ లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దామా? చేసుకోవచ్చు. అవి ఏంటంటే డిపెండ్స్, అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ ని డిపెండ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అనేది ఎంటర్ చేసుకుంటూ ఉంటారు, రైట్. బిల్స్, రైట్. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ కరెంట్ అసెట్స్ లో నోట్ చేసుకుంటారు. డైరెక్ట్ గా ఆ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తాం. ఎనీథింగ్ ఎల్స్? నెక్స్ట్, సపరేట్ గా చేసుకోవచ్చు. మనం సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్ గా మీరు వాటిని బిల్స్ పేయబుల్ అయితే కనుక కరెంట్ లయబిలిటీస్ లో నోట్ చేసుకుంటాం. బిల్స్ రిసీవబుల్ అయితే కనుక అండర్ ద గ్రూప్ కరెంట్ అసెట్స్ లో, రైట్. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ బిల్స్ రిసీవబుల్ గానీ బిల్స్ పేయబుల్ గానీ లెస్ తక్కువగానే ఉన్నాయి, డైరెక్ట్ గా నోట్ చేసుకోవచ్చు. హ్యూజ్ నెంబర్ ఉన్నాయి. మీరు అప్పుడు ఏం చేయాలంటే టాలీలో సపరేట్ గా ఒక గ్రూప్ మీరే క్రియేట్ చేయాలి, రైట్. సో దానికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనం, ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నవి, ఎసెట్ సైడ్ బ్యాలెన్స్ ఉన్నాయమ్మా. అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు టాలీలో గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారు, అసలు అవన్నీ గ్రూప్స్ ఎక్కడ డిస్ప్లే అయ్యి ఉంటాయి, ఓకే, ఆ రిపోర్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేద్దాం, ఓకే. సో ఓపెన్ ద టాలీ సాఫ్ట్వేర్.
ఇప్పుడు మీకు చెప్తున్న టాపిక్స్ కూడా బేసిక్స్, ఓకేనా. సో ఈ బేసిక్స్ మీరు ప్రాక్టికల్ గా కానీ లేదంటే లైవ్ లోకి వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఈ బేసిక్స్ ఐడియా ఉండాలి. బేసిక్స్ లేకుండా ఫైనల్ గా వచ్చేసరికి ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ అక్కడ ఎలా ఉంటుందో అదే నేర్చుకుందాం అనుకుంటే అక్కడ పాయింట్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది మనం ఎలా నేర్చుకుంటాము? ఏబిసిడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, డైరెక్ట్ గా మీకు సెంటెన్సెస్ దగ్గరకు వచ్చేస్తారా? అక్కడికి వస్తే ఏమవుతుంది? ఇంగ్లీష్ క్లాస్ లో కూర్చొని స్పానిష్ చూస్తున్నట్టు ఉంటుంది డైరెక్ట్ గా సెంటెన్సెస్ నేర్చుకుందాం అనుకుంటే, రైట్? ఏం అర్థం కాదు మనకి. ఓకే, సో ఫస్ట్ టాలీలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉందాం. ఇక్కడ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా మీరంతా ప్రాక్టికల్ ట్రైనింగ్ లైవ్ ట్రైనింగ్ ఉన్నా సరే మళ్ళీ మీరు వర్క్ వెళ్ళేసరికి మారిపోతుంది. అక్కడ ఎందుకు మారిపోతుంది అంటే వాళ్ళ బిజినెస్ సర్కమ్స్టాన్సెస్ ని బేస్ చేసుకొని వాళ్ళ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. అందరూ ఒకేలా ప్రిపేర్ చేయాలని లేదు, రైట్? సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ అవన్నీ ఏంటో మీకు తెలియాలి. ఆ తెలియడమే ఇప్పుడు మీకు జరుగుతున్న క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్, రైట్? ఫైన్, ఓకేనా. సో టుడే ఇన్ క్లాస్, ఈ రోజు క్లాస్ లో ఏంటి అంటే టాలీలో గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారు, సారీ గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేసుకుంటారు, ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు టాలీలో ఫర్దర్ టాపిక్స్ కంటిన్యూ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ వర్క్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కంపెనీ క్రియేట్ చేయాలమ్మా, ఓకేనా. సో నేను ఈరోజు ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను, ఆ ప్రాబ్లం ఒక కంపెనీలో. నెక్స్ట్ టుమారో క్లాస్ లో సెకండ్ ప్రాబ్లం టాపిక్ చెప్తున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొద్దు, మళ్ళీ అగైన్ న్యూ కంపెనీ చేయండి. ఎందుకు చెప్తున్నాను? ఒక ప్రాబ్లం లో మీకు బేసిక్స్ టాపిక్స్ గురించి చెప్తాను, ఒక టాపిక్స్ గురించి, అవి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ అవుతున్నాయి, వాటికి రిపోర్ట్స్ ఎలా వస్తుందో అక్కడ వరకు తెలుసుకుంటారు. సెకండ్ క్లాస్ లో ఇంకొంచెం నేర్చుకుంటారు మీరు, ఓకేనా. సో దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మీరు ఎలా చేయాలి? అప్పుడు అనదర్ కంపెనీ క్రియేట్ చేసి దానికి ఎలాగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ పోస్ట్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో మీరు నేర్చుకున్న ప్రతి పాయింట్ ప్రతి ప్రాబ్లమ్ లో ఉంటుంది. డిఫరెన్సెస్ ఏంటి అని ఎలా తెలుస్తుంది అంటే ఈచ్ కంపెనీ సపరేట్ గా క్రియేట్ చేస్తూ రండి, ఒకటే కంపెనీలో పోస్ట్ చేయొద్దు, ఓకే, రైట్. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ. సో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లున్నాం, ఓకేనా. సో మరి స్టెప్స్ చెప్తారా నాకు? To create a company in Tally, so first open the Tally software. After that, Alt F3 for Alt F3 దేనికమ్మా అది షార్ట్కట్? కంపెనీ ఇన్ఫో స్క్రీన్, ఓకే. కంపెనీ క్రియేట్ కాదు, కంపెనీ ఇన్ఫో స్క్రీన్ కి షార్ట్ కట్ అది, ఓకే. సో Alt F3. ఆఫ్టర్ దట్ క్రియేట్ కంపెనీ. సో డైరెక్ట్ గా నేను డౌన్ ఆరోస్ ప్రెస్ చేయకుండా ఏం చేయొచ్చు? సి ప్రెస్ చేయొచ్చు, బికాస్ ఆ వర్డ్స్ లో మనకి సి అనేది హైలైట్ అవుతుందంటే నథింగ్ బట్ దట్ ఈస్ అ షార్ట్ కట్, ఓకే. నెక్స్ట్ కంపెనీ నేమ్ అక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం మనం, ఓకేనా. సో ద కంపెనీ నేమ్ ఈజ్, నేమ్ క్రియేట్ చేద్దాం మనం, ఏబిసి నోట్ చేసుకుందాము, ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్, ఓకే. అడ్రస్, కంట్రీ, స్టేట్ అన్ని కూడా ఎంటర్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఓకే. నో రిస్ట్రిక్షన్స్ అక్కడ మీకు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఫర్ వన్ కంపెనీ కన్నా సరే డీటెయిల్స్ ఫస్ట్ టైం అయితే ప్రొవైడ్ చేయండి, ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో స్కిప్. నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. సో నేను ఏప్రిల్లో కాదు, నేను మేలో స్టార్ట్ చేస్తున్నా, ఓకే. ఓకే ఫైన్, 2022 పడింది, జస్ట్ మినిట్. నేను మేలో స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను. సో ఫస్ట్ మే నుంచి నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. నేను ఫస్ట్ మే కాదు 15th మే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను డైరెక్ట్ అక్కడ ఏమి ఇవ్వాలి? 15th మే అని ప్రొవైడ్ చేయాలి. ఎంటర్ అవ్వట్లేదు, ఫస్ట్ మే ఎంటర్ అయింది. ఎందుకు అంటే మీకు టాలీలో ఎడ్యుకేషనల్ మోడ్ లో డేట్స్ అనేది ఓన్లీ టేక్స్ ఎవ్రీ ఫస్ట్ డేట్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ మాత్రమే తీసుకుంటుంది, ఆర్
లాస్ట్ డేట్, బికాస్ యూఆర్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి. ఎడ్యుకేషనల్ మోడ్ కాకుండా సిల్వర్ ఎడిషన్ కానీ గోల్డ్ ఎడిషన్ కానీ మీరు రియల్ టైమ్ లో పర్చేస్ చేసి ఎంటర్ చేస్తున్నారు. సో ఏ డేట్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ఇట్ టేక్స్ ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది ఎవ్రీ మంత్. ఓకేనా? సో మీకు ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు కూడా డేట్స్ అనేవి వేరు వేరుగా ఉన్నా కానీ అవి పోస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు, బికాస్ ఇట్ డజంట్ టేక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ అనదర్ షార్ట్ కట్ కీ. సో మీకు షార్ట్ కట్ కీస్ అన్ని చెప్తున్నప్పుడు కూడా ఒక చోట నోట్ చేసుకోండి అమ్మా. ఏదర్ లాస్ట్ లో కానీ ఫస్ట్ లో కానీ అన్ని షార్ట్ కట్స్ ఒకే దగ్గర నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. బై రైట్ టు యాక్సెప్ట్ ద స్క్రీన్. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసామా లేదా? ఇప్పుడు ఫిల్ చేసాం. సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదమ్మా 2 పైసా అని చెప్పి అక్కడ వరకు రావాలి. సేవ్ చేసుకోవాలి అంటే ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ రావాలి. మౌస్ యూజ్ చేయొద్దు. మీరు టాలీలో ప్రాక్టీస్ చేస్తున్నా సరే డోంట్ యూజ్ ద మౌస్, కీబోర్డ్ ని యూజ్ చేయండి. ఓకేనా? మీకు కీబోర్డ్ అనేది ఫ్యూచర్ లో అయినా సరే బాగా యూజ్ అవుతుంది, బికాస్ మీరు వర్క్ చేసుకుని ఉంటారు కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి అంటే షార్ట్ కట్ లాస్ట్ స్క్రీన్ వరకు, ఐ మీన్ లాస్ట్ ఆప్షన్ వరకు రానవసరం లేదు మీరు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సింపుల్ గా స్క్రీన్ ని సేవ్ చేసుకోవడానికి షార్ట్ కట్ కీ ఈస్ కంట్రోల్-A. కంట్రోల్-A ఈస్ ఫర్ సేవ్ ద స్క్రీన్. సో మీకు మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేశాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి లాస్ట్ లో ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఏమైనా నోట్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం, స్పెషల్ అడిషనల్ నోట్స్. సో యూ కెన్ రైట్ దట్ అండ్ ప్లేస్ ఆర్ మీరు మెయింటైన్ చేస్తున్న నోట్స్ లో నోట్ చేసుకోండి. ఓకే. సో మనకి షార్ట్ కట్ కీస్ అనేది ఆల్మోస్ట్ ఒక 50 వరకు వస్తాయి, 50 to 70 వరకు ఉంటాయి షార్ట్ కట్ కీస్. ఓకే, మీకు షార్ట్ కట్ కీస్ చెప్తాను, అట్ ద సేమ్ టైం షార్ట్ కట్ కాకుండా లాంగ్ కట్ కూడా చెప్తాము, పాత్ కూడా చెప్తాము. ఓకేనా? రెండు నేర్చుకోండి. సో కంట్రోల్-A, A is for save the screen. Okay, next one is, సో వన్స్ మీరు కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఓకేనా ఆ స్క్రీన్ నుంచి బయటికి రావాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు Alt F3 ప్రెస్ చేసి కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నారు, కంపెనీ క్రియేట్ చేసుకుని వెనక్కి వెంటనే మీకు ఏం స్క్రీన్ ఓపెన్ అవుతుందంటే కంపెనీ ఇన్ఫో స్క్రీన్ వస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా సరే కంపెనీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే మీకు ఓపెన్ అవ్వాల్సిన స్క్రీన్ గేట్వే ఆఫ్ టాలీ. బట్ మనకి ఉన్న స్క్రీన్ ఏంటి? కంపెనీ ఇన్ఫో స్క్రీన్. అంటే మీరు వెనక్కి రావాలి. సో ప్రెస్ ఎస్కేప్ బటన్. సో టాలీలో నుంచి ఎగ్జిస్టింగ్ స్క్రీన్ నుంచి బ్యాక్ కి రావాలి అంటే కనుక మీరు ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఓకేనా? సో మీరు కీబోర్డ్ లో ఎస్కేప్ ప్రెస్ చేశారంటే వెనక్కి వస్తూ ఉంటుంది. నేను ఇంకోసారి ఎస్కేప్ ప్రెస్ చేశాను, టాలీ సాఫ్ట్వేర్ క్లోజ్ చేయాలని అడుగుతుంది. ఎన్. సో ఇన్ కేస్ ఎన్ ప్రెస్ చేస్తే నో. సో నేను క్విట్ చేయట్లేదు. ఓకేనా? సో ఎస్కేప్ ఇస్ ఫర్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్క్రీన్స్. ఆఫ్టర్ దట్ కంపెనీ క్రియేషన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక అనదర్ స్టెప్ ఉందమ్మా, మ్యాండేటరీ స్టెప్ ఈస్ ఫీచర్స్. కంపెనీ ఫీచర్స్ ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. కంపెనీ ఫీచర్స్ ఏంటి మేడం? ఓకేనా? సో టాలీలో మనకి ఏంటంటే 2 types ఆఫ్ ఫీచర్స్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఫీచర్స్, అనదర్ వన్ ఈస్ ఫర్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ ఏమంటారు అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అంటారు. టాలీలో సెట్టింగ్స్ ఏమంటారమ్మా? కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే హోల్ టాలీ సాఫ్ట్వేర్ కి అప్లై అవుతుంది. హోల్ టాలీ సాఫ్ట్వేర్ కి ఏం కాన్ఫిగరేషన్స్ మేడం? చూపిస్తాను మీకు. సి టోటల్ టాలీ సాఫ్ట్వేర్ లో ఓకే మీరు క్రియేట్ చేసిన కంపెనీస్ కానీ మీరు ప్రిపేర్ చేస్తున్నవన్నీ కూడా ఇండియానా లేదు అంటే కనుక అనదర్ ఇంటర్నేషనల్.
ఓకేనా. వన్స్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు ఆర్ సార్క్, ఓకేనా, ఇవి సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఏ కంపెనీ క్రియేట్ చేసినా సరే అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రూపీస్ లేదంటే ఫార్మాట్స్, ఓకే, ఇలాంటివన్నీ కూడా జనరల్ సెట్టింగ్స్. ఇవన్నీ మంత్లీ రిపోర్ట్స్, గ్రాఫ్స్ ఉండాలి. ఇలా మనకి మంత్లీ రిపోర్ట్స్ కూడా కనిపిస్తుంది గ్రాఫ్ ఫార్మ్స్ లో, ఓకేనా. అవన్నీ కంపెనీస్ కి డిస్ప్లే కావాలి కదా, మనకి చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్న ప్రతి కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఆ మంత్ లో ఎంత సేల్స్ అయినాయి, ఆ మంత్ లో ఎన్ని పర్చేజెస్ చేసాం, ఎన్ని ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసాం, గ్రాఫ్ వేలో చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. సో గ్రాఫ్ ప్రెజెంటేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి, అది ప్రతి కంపెనీకి ఉండాలి. సో ఎవ్రీ కంపెనీ ఓపెన్ చేసినప్పుడల్లా నేను ఆప్షన్స్ అనేది సెర్చ్ చేసుకోవడం కష్టం, ఓకేనా. సో అందుకని హోల్ టాలీ సాఫ్ట్వేర్ కి అలాంటి సెట్టింగ్స్ చేసుకుంటాను. సింపుల్ గా చెప్పాలి అంటే మీ ఫోన్ లో ఉండే సెట్టింగ్స్, ఓకేనా. ఫోన్ లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది కదా, సో ఆ సెట్టింగ్స్ అనేది ఏంటి, హోల్ మీ మొత్తం ఫోన్ అప్లికేషన్స్ అన్నిటికీ ఆ సెట్టింగ్స్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఫీచర్స్. ఓకే. సో ఫీచర్స్ ఏంటి, ఈ ఫీచర్స్ అనేది పర్టికులర్ వన్ కంపెనీకి మాత్రమే సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే అది ఫీచర్స్. ఓకే. ఇంకా ఈజీగా సింపుల్ గా చెప్పాలి అంటే లైక్ మీరు హోల్ ఫోన్ కి కాకుండా సెట్టింగ్స్ పర్టికులర్ ఒక యాప్ కి పెట్టుకోవాలనుకుంటున్నారు, యాప్ లో ఎలా వర్క్ అవ్వాలి అలాంటి సెట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుందాం, ఓకేనా. సో వాట్సాప్ లో ఉండే సెట్టింగ్స్, ఫోన్ లో సెట్టింగ్స్ కొన్ని కామన్ గా ఉంటాయి, కొన్ని కామన్ గా ఉండవు. ఓన్లీ వాట్సాప్ వరకే ఆ సెట్టింగ్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది, ఓకేనా. కొన్ని ఇంకో సపరేట్ సోషల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నారు, లైక్ యూట్యూబ్ అనుకుందాం. యూట్యూబ్ లో కూడా సెట్టింగ్స్ ఉంటాయా లేవా, అఫ్ కోర్స్ అందులో కూడా అవైలబుల్ గా ఉంటుంది, ఓకేనా. బట్ అది ఎందుకు, ఓన్లీ ఫర్ యూట్యూబ్ కి మాత్రమే. వాట్సాప్ లో ఓన్లీ ఫర్ వాట్సాప్ కి మాత్రమే సెట్టింగ్స్. అలానే ఇక్కడ ఫీచర్స్ కూడా ఓన్లీ ఫర్ పర్టికులర్ కంపెనీకి మాత్రమే, హోల్ టాలీ సాఫ్ట్వేర్ కి కాదు, ఓకే. సో కంపెనీకి ఏమేమి ఉంటాయి ఫీచర్స్, కొన్ని కంపెనీస్ సర్వీసెస్ ని బేస్ చేసుకుని ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఇన్వెంటరీని బేస్ చేసుకుని ఉంటాయి, గూడ్స్ తో డీల్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ సర్వీసెస్ తో డీల్ చేస్తాయి. సర్వీసెస్ తో డీల్ చేసే వాళ్ళకి గూడ్స్ తో ఏమైనా పని ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకుందాం, వాళ్ళు అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తారు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, నాట్ గూడ్స్. గూడ్స్ కొనటం, సేల్ చేయడం అది చేయరు. సో వాళ్ళకి గూడ్స్ ఏమైనా వర్క్ ఉంటుందా, ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ కంపెనీకి గూడ్స్ అనే ఆప్షన్ తీసేస్తాం, ఓన్లీ సర్వీసెస్ కి సంబంధించిన ఆప్షన్స్ ని మాత్రమే యాక్టివేట్ చేసుకుంటారు, ఓకే. నెక్స్ట్ గూడ్స్ వాళ్ళు బోత్ గూడ్స్ ఉంటాయి, అట్ ద ప్లేస్ అండ్ టైం సర్వీసెస్ కూడా ఉంటాయి. బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్న ఒక కంపెనీ కానీ ఒకటి ఇండస్ట్రీ కానీ మనం చెప్పగలరా, అక్కడ గూడ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం సర్వీసెస్ కూడా ఉంటాయి. ఐటీ, ఐటీసీ, ఓకే. ఇంకా ఫ్లిప్కార్ట్, ఓకే, గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా. రిలయన్స్ వాళ్ళు గూడ్స్ అనే కదా చేస్తుంది, సర్వీసెస్ ఏమి ఇస్తున్నారు మనకి స్పెషల్ గా. బెస్ట్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ తీసుకోండి అమ్మ. మీరు రెస్టారెంట్స్ కి వెళ్ళారంటే వాళ్ళు గూడ్స్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు రెస్టారెంట్స్ తీసుకున్నాను, బికాస్ ఇది మీకు జిఎస్టీలో ఒక టాపిక్ మీ అందరికి తెలిసి ఉంటే కనుక, ఇన్ కేస్ జిఎస్టీ ఐడియా ఉంటే కనుక అందులో ఒక సెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఓన్లీ ఫర్ రెస్టారెంట్స్, ఇలాంటి టైప్ ఆఫ్. గూడ్స్ కి సపరేట్ జిఎస్టీ ఉంటుంది, సర్వీసెస్ కి సపరేట్ జిఎస్టీ ఉంటుంది. సో గూడ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ జిఎస్టీ రేట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ సర్వీసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి సపరేట్ ఇంకా రేట్స్ ఉంటాయి. మరి కొన్ని కంపెనీస్ ఉంటాయి బోత్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, గూడ్స్ ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెస్టారెంట్స్ అని చెప్పాము, అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటాం అంతే, మనకు కావాల్సిన ఆర్డర్ చేస్తాం అంటే అక్కడ మన దగ్గరికి గూడ్స్ వస్తుంది, నథింగ్ బట్ ఫినిష్డ్ గుడ్. సో మీరు ఆర్డర్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్, అట్ ది సేమ్ టైం సర్వీసెస్ కూడా ఉంటాయి మీకు అక్కడ, ఓకేనా, రైట్. సో అలాంటి కంపెనీస్ కి ఓన్లీ గూడ్స్ వాళ్ళకి, ఓన్లీ సర్వీసెస్, బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళకి అందరూ కూడా టాలీని యూజ్ చేసుకోవచ్చు. సో ఏం చేయొచ్చు అంటే సపరేట్ డివిజన్ ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే ఆప్షన్స్ ద్వారా, నథింగ్ బట్ ఫీచర్స్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా, ఓకే, రైట్. సో చూడండి, ఫీచర్స్ అనే ఆప్షన్ మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉంది, హోల్ స్క్రీన్ లో మీకు డిస్ప్లే అవుతుంది అంటే రైట్ సైడ్ వర్టికల్ బార్ లో
బాటమ్ కి రండమ్మా, ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంది మీకు. ఓకే, సో దిస్ వన్ ఫీచర్స్, దాని కిందనే కాన్ఫిగరేషన్స్ అని ఉంది. సో కాన్ఫిగరేషన్ కి షార్ట్ కట్ కి F12. So note on the shortcut keys. F12 is for configurations. And F11 features. Right? So whenever you press F11, so మీకు ఫీచర్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫీచర్స్ స్క్రీన్ లో చూడండి, మళ్ళీ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి? అకౌంటింగ్ ఫీచర్స్. ఓకేనా, అకౌంటింగ్ ఫీచర్, నార్మల్ అకౌంటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్వెంటరీ కూడా ఉంది మీకు, అప్పుడు ఇన్వెంటరీ ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్వెంటరీ లేదు, ఓన్లీ నా బిజినెస్ సర్వీసెస్ తోనే ఉంది, అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? అకౌంటింగ్ ఫీచర్స్ మాత్రం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీతో నాకు రిలేటెడ్ కాబట్టి ఆప్షన్స్ అన్ని కూడా డియాక్టివేట్ చేసేసుకుంటాను. ఓకేనా, సో దీస్ ఫీచర్స్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ ఎ సెలెక్టెడ్ కంపెనీ. ఓకే, రైట్. సో ఫీచర్స్ గురించి నేను చెప్తాను, ఆప్షన్ కూడా వస్తుంది. ఎప్పుడు ఫీచర్స్ ఓపెన్ అవుతాయి అంటే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినప్పుడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గ్రూప్స్ గురించి చూస్తున్నాం, అసలు ఎలా ఉంటుంది గ్రూప్స్ అనేది. ఓకేనా, రైట్. సో జస్ట్ ఈ రోజు వరకు డిస్ప్లే అని ఎలా ఉంటుందో చూద్దాము. నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే అవి ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా అసైన్ చేయాలి, ఓకేనా, పార్ట్స్ ఎలా ఉంటుంది, స్టెప్స్, ప్రొసీజర్స్ మొత్తం కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం అమ్మా. ఓకేనా, సో టోటల్ గా ఎన్ని గ్రూప్స్ అని చెప్పాను మీకు? 28 గ్రూప్స్. అసలు 28 గ్రూప్స్ మీకు డిస్ప్లే ఎక్కడ ఉంటుంది టాలీలో? మీరు చూడొచ్చు నేమ్స్ అన్ని కూడా. సో ఐ విల్ షో గేట్వే ఆఫ్ టాలీ. Under the masters, first one accounts info, the first option. Next, మీకు అక్కడ ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ గ్రూప్స్. సో సెలెక్ట్ దట్ గ్రూప్స్. ఆఫ్టర్ దట్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ సెలెక్ట్ చేసుకుంటాము. డిస్ప్లే మీన్స్ ఇప్పటి వరకు మీరు టాలీలో గ్రూప్స్ ఏమన్నా క్రియేట్ చేసి ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. మీరు ఏమైనా క్రియేట్ చేశారు ఇప్పటి వరకు? చేయలేదు, కానీ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే రైట్, బై డిఫాల్ట్ గా టాలీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి ఏమంటారు? ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాం. ఓకే, సో సెలెక్ట్ డిస్ప్లే, ఎంటర్. దీస్ ఆర్ ఆల్ గ్రూప్స్ నేమ్స్ ఇన్ టాలీ. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసి ఉంటే బై డిఫాల్ట్ గా. లేదు న్యూగా మీరే ఒకటి క్రియేట్ చేస్తున్నారు, ఓకేనా, అది కూడా ఇక్కడే డిస్ప్లే అవుతుంది, మళ్ళీ సపరేట్ గా చూపించదు మీకు. నేను క్రియేట్ చేశాను కదా, నేను క్రియేట్ చేసినవన్నీ సపరేట్ గా చూపిస్తుందా? నేను స్పెషల్ కాబట్టి నో, అన్ని కూడా ఒకటే చోట డిస్ప్లే అవుతాయి. మీరు క్రియేట్ చేసిన నేమ్ ని సెర్చ్ చేసుకుంటే అక్కడ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్న గ్రూప్స్ లో ఒక గ్రూప్ చెప్పండి. మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పటి వరకు కంప్లీట్ అయిన గ్రూప్స్ లో ఎనీ వన్ గ్రూప్ నేమ్. కరెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఓకేనా, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం, ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. అవసరం లేదు, సింపుల్ గా ఐ ప్రెస్ చేయండి. ఐ మీద ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తుంది. సర్చింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు టాలీలో. ఓకే, సో టోటల్ ఐ మీద ఎన్ని ఉన్నాయి మీకు అక్కడ? 5 కనిపిస్తుంది. ఆ 5 లో ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకుంటుంది ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో సి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పైన ఇంకొకటి ఉందమ్మా, సారీ పైన ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ దగ్గర అనుకుంటా ఉంటుంది. ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు ఒకటే, నేమ్స్ అలా ఇచ్చారంతే. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ, అది ఇలా చదివినా ఇది అలా చదివినా సరే రెండు ఒకటేనమ్మా మీకు అక్కడ. ఓకేనా, రైట్. సో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా మీరు ఏమైనా గ్రూప్ సెర్చ్ చేసుకోవాలని సింపుల్ గా లెటర్ ని ప్రెస్ చేసి సర్చింగ్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు.
So this is the display option. Next, see the next option, alter. So alter is for చేంజెస్. సో మీకు అంతకు ముందు కంపెనీ క్రియేషన్ లో కూడా చెప్పాను ఆల్టర్ ఆప్షన్. సో ఆల్టర్ ఆప్షన్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఓకేనా, ఆల్టర్ ఈస్ ఫర్ మోడిఫికేషన్స్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ దట్ పర్టికులర్ సెలెక్టెడ్ ఆప్షన్. ఓకే, గ్రూప్స్ ఆప్షన్ లో ఉన్నాం కాబట్టి గ్రూప్స్ ని ఆల్టర్ చేసుకుంటాం. ఓకే, ఆల్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఏ గ్రూప్ ని ఆల్టర్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ అన్ని కూడా, ఆ గ్రూప్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి అమ్మా. బ్యాంక్ అకౌంట్స్ అనేది సపరేట్ గ్రూప్ ఉంది మీకు. జస్ట్ ఎ మినిట్. సెక్యూర్ లోన్స్. సెక్యూర్ లోన్స్ కమ్స్ అండర్ విచ్ ప్రైమరీ గ్రూప్? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఆర్ లోన్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, సెక్యూర్ లోన్స్ అనేది ఆ గ్రూప్ లో వస్తుంది. సో సి సెక్యూర్ లోన్స్. సో అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, సెక్యూర్ లోన్స్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి చూడండి ఇలా పాత్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకేనా, సో ఈ పాత్ ప్రకారమే మనం ఏమైనా క్రియేట్ చేసినవి అలా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతుంది కూడా. మీరు ఇన్ కేస్ ఏమన్నా సెక్యూర్ లోన్స్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కాదు, అది మెయిన్ గ్రూపే అనుకుంటున్నారు, అందులో చూపించొద్దు, సబ్ గా చూపించొద్దు, మెయిన్ గా చూపించాలి అనుకుంటున్నారు, మీరు మార్చుకోవచ్చు కూడా. ఐ మీన్ ఆప్షన్ కొంచెం ఆగండి, ఆప్షన్ రావట్లేదు అయితే. సో బై డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు ప్రెసెంట్. ఓకే ఫైన్. ఇక్కడ ప్రీ డిఫైన్ ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆల్టర్ రావట్లేదు. మరి ఎప్పుడు మార్చుకోవచ్చు అంటే, మీరు ఓన్ గా ఏమన్నా క్రియేట్ చేసి ఉంటే అవి చేంజ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్. ఇప్పటి వరకు మీకు గ్రూప్స్ ఎక్కడ డిస్ప్లే అవుతుందో చూపించాను పాత్. నెక్స్ట్, అసలు అంతకు ముందు కంపెనీస్ లో ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ రిపోర్ట్స్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుందాం. సో వేరే కంపెనీస్ అని చెప్పాను, మనం ఓపెన్ చేసిన ఏ కంపెనీ? ఏబిసి లిమిటెడ్. నేను అంతకు ముందు కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆప్షన్ ఎక్కడ ఉంటుందా మనకు? కంపెనీ ఇన్ఫో. సో ఆల్ట్ F3 to select another company. Okay, so select company. ఇందులో ఏం సెలెక్ట్ చేసుకున్నా అందులో ఏదో ఒక దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ అయ్యి ఉంటాయి. సో టోటల్ ఎన్ని గ్రూప్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? సారీ, ఎన్ని కంపెనీస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి? 2 కంపెనీస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. నాకు ఒక్క కంపెనీ డిస్ప్లే అవ్వాలి, ఇంకొక కంపెనీ వద్దు. క్లోజ్ చేసేస్తాను, డిలీట్ చేసేస్తాను. ఓకే, సో డిలీట్ చేయడానికి షట్ కంపెనీ, ఎంటర్, ఏబిసి లిమిటెడ్, ఎంటర్. డిలీట్ చేసేసానా లేదమ్మా? కంపెనీ డిలీట్ అయిపోయింది. రైట్, ఇక్కడ మీకు కంపెనీ డిలీట్ అవ్వలేదు, జస్ట్ డిస్ప్లే నుంచి హైడ్ చేశాను అంతే. వాటిని మనం షట్ కంపెనీస్ అంటాం. ఓకేనా, సో మీరు మల్టిపుల్ కంపెనీస్ ఓపెన్ చేస్తున్నారు. ఓకేనా, డిస్ప్లేలో మీకు చాలా కంపెనీస్ డిస్ప్లే అవుతున్నాయి, బట్ మీకు ఒక కంపెనీ కావాలి ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అప్పుడు. కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే, రిమైనింగ్ కంపెనీస్ అన్ని హైడ్ చేసేసేయచ్చు, వాటిని మనం షట్ కంపెనీ అంటాం. ఓకే, రైట్. నేను ఓపెన్ చేసింది ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో మీరు అన్ని గ్రూప్స్ చెక్ చేసుకోవచ్చు కదా. అన్ని మీరు ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసి ఉంటారు, అన్ని లెడ్జర్స్ ఎక్కడ రికార్డ్ అవుతాయి? మీకు ట్రయల్ బ్యాలెన్స్ లో రికార్డ్ అవుతాయి. మీరు మాన్యువల్ గా చేసి ఉంటే లెడ్జర్స్ అన్ని అంతకుముందు చేసే ఉంటారు ఆల్రెడీ. అక్కడెక్కడ వచ్చింది మనకి? అంతకుముందు డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్, బ్యాంక్ పర్చేజెస్, రామ్, ఎసర్ట్, సేల్స్, ఇలా ఇండివిజువల్ గా మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎక్కడ రికార్డ్ చేసుకుంటామని చెప్పాను? ట్రయల్ బ్యాలెన్స్ లో. మరి ట్రయల్ బ్యాలెన్స్ ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. మీకు ఇండివిజువల్ గా చూపించట్లేదు, ఇన్ ద వే ఆఫ్ గ్రూప్స్ వైజ్ గా చూపిస్తుంది. ఓకేనా, మీకు ఏ రిపోర్ట్ అయినా చెక్ చేసుకోండి, మీకు అక్కడ ఏం చూపిస్తుంది అంటే గ్రూప్స్ వైజ్ గా చూపిస్తుంది, కానీ ఇండివిజువల్ లెడ్జర్ వైజ్ గా చూపించదు రిపోర్ట్స్ లో. ఓకేనా, లైక్ క్యాపిటల్ ఎంటర్ చేశారు, క్యాపిటల్ గ్రూప్ లో చూపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేయండి.
బ్యాలెన్స్ షీట్ లో కూడా ఎలా డిస్ప్లే అవుతుంది, గ్రూప్స్ వైజ్ గానే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. నాకు ఒక డౌట్ వచ్చింది, మరి మేడం అన్ని గ్రూప్స్ వైజ్ గా డిస్ప్లే అవుతున్నాయి, నేను ఒకటి లెడ్జర్ క్రియేట్ చేశాను, ఆ లెడ్జర్ ఏ గ్రూప్ లో డిస్ప్లే రికార్డ్ అయిందో నేను ఎలా చెక్ చేసుకోవాలి మరి? రైట్, డ్యూటీస్ అండ్ టాక్సెస్. ఓకేనా. రైట్, నేను డ్యూటీస్ అండ్ టాక్సెస్ లో ఒకటి ఎంటర్ చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాను, జిఎస్టీ పే చేశాను, సేల్స్ ట్యాక్స్ పే చేశాను, కరెక్ట్ గా డ్యూటీస్ అండ్ టాక్సెస్ గ్రూప్ లో రికార్డ్ చేశానా లేదా మరి నేను చెక్ చేసుకోవాలి. ఓకేనా. మరి అది ఎలా చెక్ చేసుకుంటాము అంటే, అసలు డ్యూటీస్ అండ్ టాక్సెస్ ఎక్కడ వస్తుంది మనకి, కరెంట్ లయబిలిటీస్ లో వస్తుంది. సో అప్పుడు మీరు కరెంట్ లయబిలిటీస్కి వచ్చి చెక్ చేయాలి. ఓకేనా. అక్కడ ఉంది అంటే మీరు ఎంటర్ చేసింది కరెక్ట్, అక్కడ లేదు అంటే మీరు ఎంటర్ చేసింది రాంగ్. మళ్ళీ మరి ఏం చేయాలి, అది ఎక్కడికి వెళ్ళి ఎంటర్ అయిందో చెక్ చేసుకోవాలి. అది ఎంత టైం పట్టింది మనకి, అసలుకి చాలా టైం పడుతుంది, రైట్. మనం ఏం చేయొచ్చు మరి, ఇండివిజువల్ గా చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు గ్రూప్ వైజ్ గా డిస్ప్లే అవుతుంది. సో ఇండివిజువల్ గా డిస్ప్లే అవ్వాలి అంటే వి హ్యావ్ ఎ షార్ట్ కట్ కి Alt F1. సో సి మీకు ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి, ఇప్పుడు ఏ గ్రూప్ లో ఏమేమి పోస్ట్ చేశారు ఇండివిజువల్ గా అలా డిస్ప్లే అవుతుంది, రైట్. ఇలా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇండివిజువల్ గా అయితే మీకు చాలా వస్తుందనే, కానీ అందుకనే మీకు గ్రూప్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, సింపుల్ గా ఉంటుందని. సో the shortcut key is Alt F1 for detailed. No. Alt F1 is for detailed. రైట్, Alt F1 ఎక్కడ నుండి ప్రెస్ చేస్తే మనకి డీటెయిల్డ్ గా ఓపెన్ అవుతుంది, రిపోర్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత. ఓకేనా. ఎన్ని రిపోర్ట్స్ లో ఉండాలి మీరు, హోల్ గా మెయిన్ ఇంటర్ఫేస్ లో ఉండే Alt F1 ప్రెస్ చేశారంటే అది షట్ కంపెనీకి షార్ట్ కట్ యాక్చువల్ గా. ఓకేనా. Alt F1 ఈస్ ఫర్ ఆల్సో షట్ కంపెనీ. ఓకేనా. ఒక షార్ట్ కట్ 2 ways లో యూజ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద స్క్రీన్ యు ఆర్ ప్రెజెంటింగ్. సో Alt F1 is for shut company and Alt F1 is also for details, detailed posting or detailed transactions display. Completed అమ్మ, నోట్ చేసుకున్నారు అందరు? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు. గ్రూప్స్ గురించి క్రియేషన్ లో చెప్తాను మీకు, అది ఈరోజు జస్ట్ అసలు గ్రూప్స్ ఎలా ఉంటుంది, ఎలా డిస్ప్లే అవుతాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అవి చూసాం అంతే మనం. ఓకేనా.